జై బీసీ, జై జై బీసీ. బడుగు బలహీన వర్గాల నాయకత్వం వర్ధిల్లాలి. బడుగు బలహీన వర్గాల రాజకీయం వర్ధిల్లాలి. జై బీసీ, జై జై బీసీ. మా మహేంద్ర ఏమన్నా కొత్త పార్టీ పెడుతున్నాడా? ఏమో జై బీసీ అంటున్నాడు. అవును బాలన్న, జై బీసీ జై బీసీ అంటే కొత్త పార్టీ పురుడు పోసుకొని బీసీలకు మస్తు పదవులు తెత్తది ఇప్పుడిగా. వాయమ్మో నువ్వేం తక్కువని కాదు, ఏమో అనుకున్నా. అధికారంలోకి రావాలంటే బీసీలకు గాలమేయాలని తెలుసుకున్నావు. మరి ఎవ్వరు చూసినా నువ్వు చూసినావు ఇవాళ రేపు కుర్చీలు ఎక్కేందుకు బీసీలనే వాడుకుంటారు. ఇక వాళ్ళకు పదవులు వచ్చినాక బీసీలతోటే ఆడుకుంటారు. నిజమే నువ్వు అన్నది. ఎవరు చూడు అధికారానికి ముంగట బీసీ పాట వాడతారు. ఇప్పుడైతే అదే కథ నడుస్తున్నది. దేశం మొత్తంలో కాదే బాలన్న, తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 ఏళ్ల మీద బీసీలకే లీడర్ అని ఏమన్నా చేసినాడే? ఇప్పటిదాకా ఏం లేదు. చెప్పుడు మాత్రం ఏతులు కోటలు దాటితే చేసేటి మాత్రం ఏముండయి. 10 మంది పదవులుంటే 8 వాళ్ళే పెద్ద కుల పొల్లు ఉంటారు. బీసీలకు 2 ఇస్తారు. అవును మహేంద్ర, అన్ని పార్టీలు గంతే ఉన్నాయి. బీసీలకు ఇచ్చేటియే 2, 3 పదవులు అన్నట్టు చేస్తున్నారు. ఆ 2, 3 పదవులు కూడా వాళ్ళ కింద ఉండేటోళ్ళకే చిన్న చితకా పదవులు చెప్పినట్టు వినేటోళ్ళకి ఇస్తారు. పెద్ద పదవులలో వాళ్ళే ఉంటారు. వాళ్ళ కుర్చీ కింద ఏదో కూర్చునేటట్టు 2 పదవులు ఇస్తారు. వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు అదే చేసేటోళ్ళనే ఎన్నుకుంటారు. అది కూడా మంచి మంచి పదవులన్నీ వాళ్ళ దగ్గర పెట్టుకొని చిన్న చితకా పదవులన్నీ బీసీలకి ఇస్తారు. ఇక మళ్ళీ అనలేవాళ్ళన్న బీసీలను కూడగట్టిన బీసీ నాయకుడు ఉన్నాడు అనుకో, అందరినీ ఒక్కతాన చేరుస్తున్నాడని ఆయన ఒక్కరినే పక్కకు పిలిచి మెల్లగా చేతులను అంటుతారు. ఇక ఏదో ఒకటి ఇచ్చిరు కదా అని ఆయన కూడా నోరు మూసుకుంటున్నాడు. ఇక గట్లున్నది బీసీల లీడర్ల కథ కూడా. అవును, బీసీలు బడుగు బలహీన వర్గాల బతుకులు వాళ్ళే ఖరాబ్ చేసుకుంటున్నారు. రాజకీయం అర్థం కాక వాజిబ్ ముచ్చట చెప్పినావు బాలన్న. బీసీలకు బడుగు బలహీన వర్గాలకు రాజకీయం శాతగాకనే వాళ్ళ బతుకులు మారతలేవు. పెద్ద పెద్ద లీడర్లు అందరు కలిసి కులాల పేరుతో వాళ్ళని విడదీసి మంచిగా రాజకీయం చేస్తున్నారు. గా ముచ్చట అర్థం కాక బీసీలు అందరు ఆగమవుతున్నారు. పెద్ద పెద్ద కులపోళ్ళంతా మళ్ళా రాత్రికి ఒకటే తాన కూడతారు. ఇట్లా కొందరి చేతుల్నే రాజకీయం నీళ్లు పోసుకొని పేదోళ్లకు మాత్రం ఉరి పెడుతున్నది. గిట్లయితే మారతాయి మన పేదల బతుకులు. బడుగు బలహీన వర్గాల బతుకులు ఎప్పటికీ గిట్లనే ఉంటాయి. గది మానుకొని మా కులం అని కొట్టుకున్నాడు పని చేయాలి. మనం కులం కోసం కొట్టుకోబడితే వాళ్ళేమో పదవులు పంచుకొని చల్లగుండబట్టి. ఇప్పటికన్నా బడుగు బలహీన వర్గాలు బీసీల బతుకులు మారాలంటే నాయకత్వం మన చేతుల్లోనే ఉండాలి. మనం అనుకుంటే ఎంతసేపు చెప్పు, ఓట్లన్నీ మనయేనే. మనం ఓట్లు ఎత్తేనే గెలిచిన లీడర్ కాబట్టి. కానీ మనోళ్ళకైతే ఓట్లు వేయం కదా. మనోడు ఎదగద్దు, పక్కకున్న మనోడు ఎదిగితే మనకు ఓర్వది. ఎవరో ఎదిగినా సరే గట్ల గది మానుకుంటే బీసీలు బడుగు బలహీన వర్గాల బతుకులు మారుతాయి. ఎన్నేళ్ళ ఎప్పుడన్నా మనకు పదవులు వచ్చినాయుల్లా ఆలోచన చెయ్యిర్రి. లేకపోతే మనం గింతే అవి గంతే. మన బతుకులు ఎన్నటికి కూడా మారైపో. ఇప్పటికీ జర మారిర్రు అనుకో, బీసీ బడుగు వర్గాలు మనము అనుకున్నట్టు రాజకీయము చేత పడితే మొత్తం రాతనే మారుతుంది.